శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 29 సెప్టెంబర్ 2024 నుండి 5 అక్టోబర్ 2024 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో రవి, బుధుడు, కేతువు, తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. శని వక్రిచున్నారు. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. ఈ 14 రోజులు పితృ కార్యక్రమాలు చేయలేని వారు అమావాస్య రోజైనా ఖచ్చితంగా స్వయం పాకం ఇవ్వండి. పెద్దల పేరు మీద దాన ధర్మాది కార్యక్రమాలని జరిపించండి. శక్తానుసారం అవకాశం ఉన్నవారు పితృ కార్యక్రమాలను, పితృపాష్పత హోమాన్ని జరిపించండి. మన కుటుంబ పురోగతి కోసం మన పెద్దల ఆశీస్సులు మనకెంతకైనా అవసరమే. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. వాళ్ళ ఆశీస్సులున్నంత మాత్రాన గ్రహ సంబంధమైన ఇబ్బందులు ఏవైనా మనకు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి. ఈ వాస్తవాన్ని గ్రహించి మెలగండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్వయం పాకాన్ని ఇవ్వండి. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మవారి శ్లోకాన్ని ప్రతిరోజు చేసుకోగలిగితే ఎన్నో రకాల ప్రయోజనాలు, విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి. మరీ ప్రత్యేకించి దసరా నవరాత్రి సమయంలో అమ్మవారిని పూజించగలిగితే ఎన్నో సందర్భాలలో మనకు రాబోయే ప్రమాదాలన్నిటి నుంచి ఆవిడ మనల్ని ముందుగానే రక్షించడానికి సిద్ధపడ్డారు, ఆవిడ మనల్ని ఆశీర్వదించారు అన్న విషయాన్ని గ్రహించండి. కొంతమంది మనం అనుకోకూడదు కానీ ఎన్నో ఏళ్లగా అమ్మవారి పూజలు చేసుకోవాలని మేము పరితపిస్తున్నామండి. కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము చేసుకోలేకపోతున్నాం. ఏదో ఒక విధమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది. ఎన్నో రకాల సమస్యలని మేము ఆ సంవత్సరం ఎదుర్కొంటున్నాం కూడా. ఎప్పుడెప్పుడు అమ్మవారు మా పట్ల అనుగ్రహం చూపిస్తుందో, మేము ఎప్పుడు పూజ చేసుకోగలుగుతామో అని చాలామంది నిరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ అవకాశం ఉండి మీరు చేసుకోగలిగితే మనకు అవసరమా, అవసరం లేదా, మనకి తిండికి ఉండటానికి ఏ ఇబ్బంది కొరత లేదు కదా, మనం ఎందుకు ప్రత్యేకంగా చెయ్యాలి, మన వయసు సహకరించట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, లేదా ఇతర పనులతో మనం ప్రీఆక్యుపైడ్గా ఉన్నాము, మనం చేయలేం కదా, మనకెందుకులే అని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఖచ్చితంగా అవకాశం దొరికిన వాళ్ళు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించగలిగితే కొన్ని కోట్ల జన్మాల పాపాలు పోయి ఈ జన్మ, వచ్చే జన్మకు తగినటువంటి మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాము. పుణ్య ఫలాలను మనం అందుకోగలుగుతాము. ప్రతిదీ మన కంటికి కనిపించాలి, మనం అనుభూతి చెందాలి. ఈ రకమైనటువంటి పిచ్చి మాటలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఒకానొక సందర్భంలో తీవ్రస్థాయి సాధన కావచ్చు, ఈ పూజలు కావచ్చు, చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది, లేదని మాత్రం నేను అనను. కానీ ఇనీషియల్ స్టేజెస్లో మేము చేసాం, మాకు ఫలితం కనిపించలేదని చాలా మంది అంటుంటారు. ఈ విషయాలను కొంతకాలం పక్కన పెట్టి మీరు దీక్షలు తీసుకోగలిగితే చక్కగా అవి తీసుకొని, లేదా ఒక పద్ధతి ప్రకారంగా బ్రహ్మచర్యం పాటిస్తూ, ఒక పూట భోజనం చేస్తూ, భూశయనం చేస్తూ అమ్మవారి పూజలు చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వాక్సిద్ధి పెరుగుతుంది. మంచి మేధస్సుని కలిగి ఉంటారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతారు. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయంలో ప్రతిరోజు అమ్మవారి కుంకుమార్చన జరిపించండి. దగ్గరలో ఉన్న పురోహితుల ద్వారా మంత్రం పొందగలిగితే అదృష్టవంతులు. చక్కగా వాళ్ళు చెప్పిన విధి విధానం ప్రకారంగా మంత్రానుష్ఠానం చేసుకోండి. ఒకవేళ అంత స్థాయిలో మనం చేయలేము అన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు అమ్మవారి శ్లోకాలను 108 సార్లు లేదా 1008 సార్లు ప్రతిరోజు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఈ మధ్యకాలం అమ్మవారి పూజలు చేయడం,
ప్రసాదాలు పెట్టడం ఒక ఫ్యాషన్గా మారింది. నేను 5 పదార్థాలు నివేదించాను, 10, 15, 21 మీరు చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు, అమ్మవారికి కూడా ఏమీ ఉండదు. కానీ 10 మంది చూడవలసినటువంటి అవసరం మాత్రం ఏమీ లేదు. ఏదైతే ప్రసాదం మనం చేస్తున్నామో అది అమ్మవారికి నివేదన చేసిన తర్వాత భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రసాదం తీసుకోవాలి, కంటితో చూడాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏదో ఆడంబరం కోసం, వ్యూవర్స్ కోసం నేను ఇన్ని ప్రసాదాలు చేశాను, ఇంత పెద్ద పూజ చేశాను, ఈ రకమైనటువంటి ప్రచారాలు మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. మీరు ఏదైతే పూజ చేశారో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఎక్కడైనా ఏ పెద్ద క్షేత్రం దేవాలయాల్లో అయినా కూడా ఎన్నో రకాల విశేషమైన పదార్థాలు అమ్మవారికి నివేదిస్తారు. కానీ ఎప్పుడు ఈ రకమైనటువంటి పదార్థాలు మేము ఇలా తయారు చేసి మేము ఇలా పంచుతామని ఏ దేవస్థానం వాళ్ళు చెప్పరు. ఎందుకంటే అది రహస్యంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో తయారు చేసే వాళ్ళు వాసన కూడా పీల్చకుండా, కంటితో చూడకుండా, పక్కగా ఓరగా చూస్తూ ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదిస్తాము అంటే ఎంగిలి పడకూడదు అన్న ఒక భావన అక్కడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఎవరిని నొప్పించాలన్నది నా ఉద్దేశం కాదు. కొన్ని విషయాలలో ఆలోచనలు పెడదోవబడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మన పూజ, మన నివేదన మనం ఎంత బాగా చేస్తున్నామో అది మనకి అమ్మవారికి తెలిస్తే చాలు. స్వప్న రూపంలో ఆవిడ దర్శనమిచ్చి కనిపిస్తే అది కదా మనకు అవసరమైన విషయము. ఇతరితరులు ఎవరెవరో చూసి అది అలా చేసావు, ఇది ఇలా చేసావంటే మనకి ఏమాత్రం ప్రయోజనము లేదు, ఉపయోగము లేదు. 1,000,000 మంది మెచ్చుకున్నా, వాళ్ళ మెప్పు మనం పొందినా అది మనకు కాదు కావలసింది. ఈ 9 రోజులు మనకు కావాల్సింది అమ్మవారు, అమ్మవారి ఆశీస్సులు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. మీరు వేసుకున్న ప్రణాళికలు, షెడ్యూల్స్ ప్రకారంగా మీరు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కానీ అవి పూర్తయ్యే దిశలో మాత్రం ఏమీ ఉండవు. అర్ధాంతరంగా కొన్ని సమస్యలు రావటం వలన మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో పూర్తి స్థాయి పురోగతి మాత్రం ఏర్పడకపోవచ్చు. తరచుగా టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటము, గృహ సంబంధమైనటువంటి సమస్యలు అధికమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. తరచు వాహనం రిపేరు, గృహంలో ఉన్నటువంటి వస్తువులు తరచుగా రిపేర్లు ఏర్పడటము ఇతరితర పరిస్థితుల్లో మార్పులకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక విధంగా ధన నష్టం వాటిల్లటము, అధికంగా ఖర్చులు ఏర్పడటం అనేది పరిణమిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అంశాలు పురోగతిలో ఉంటాయి. 1-2 రోజులు ఆలస్యమైనప్పటికీ మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో ఒక విషయం అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే విధంగా ఉంటుంది. తీవ్రస్థాయి గొడవలకు మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో కాళ్ళు దువ్వద్దు. అవతల వాళ్ళు ఎంత గొడవ పడగలిగితే వాళ్ళనంతా పడనివ్వండి. మీరు మాత్రం జోక్యం చేసుకోవద్దు, రెచ్చగొట్టద్దు, మీరు స్పందించద్దు. మీ వైపు నుంచి తప్పులు దొరలకుండా అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని అంశాలలో మీరు చేయగలిగిందంతా కూడా మీరు చేసినప్పటికీ కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, పనులు కావచ్చు, ఏదో 5-10% మాత్రం మీరు చేయలేరు. మిగతా వాళ్ళు మాత్రం 90% చెయ్యరు. కానీ పెద్దవాళ్ళు, అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు 90% పనిచేయని వాళ్ళను మాత్రం ఏమీ అడగరు, ప్రశ్నించరు. మీరు 90% చేసి 10% చేయకపోవటమే పెద్ద స్థాయి ఇబ్బందిగా, అదేదో పెద్ద నేరంగా భావించి ఈ పరిస్థితుల్లో నువ్వు చేయలేదా అని మిమ్మల్ని నిందించడము, సస్పెన్షన్కి గురి చేసే విధంగా అపశృతులు దొరలవచ్చు. కొన్ని ప్రాజెక్టుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచే విధంగా ఆలోచనలు, కుట్రలు జరిగే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. అవకాశం ఉన్నా లేకపోయినా తీరిక చేసుకొని వైద్యులను కలిసి వైద్య పరీక్షలు చేయించుకొని ఆ తదుపరి మాత్రమే ఔషధ సేవనం చెయ్యండి. సొంత నిర్ణయాలు, సొంత వైద్యం మాత్రం పనికిరాదు.
ఇప్పుడు మనకి తీరిక లేదు. వాతావరణంలో తరచుగా మార్పులు వస్తున్నాయి కదా. పోయినసారి సీజన్లో మందులు ఇచ్చారు, అవే ఇప్పుడు కూడా నేను వాడుకుంటే ఏమవుతుంది? ఈ రకమైనటువంటి ఆలోచనలకు మాత్రం స్వస్తి చెప్పండి. వీటి ద్వారా ప్రమాదాలు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అమ్మవారి ఏ పూజల్లో అయినా కూడా ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుంటారు. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధూపం పొడిలో దైవికం పొడి గుగ్గిలాన్ని కలిపి అమ్మవారికి ఉదయము సాయంత్రం క్రమం తప్పకుండా ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సమయస్ఫూర్తి, వాక్చాతుర్యంతో వ్యాపారాలను తిరిగి నిలబెట్టుకోగలుగుతారు. నష్టాలు వాటిల్లినప్పటికీ, కొన్ని ప్రయోజనాలని మీరు కోల్పోయినప్పటికీ వాటన్నిటినీ తిరిగి రెట్టింపు దిశలో సంపాదించుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో గోడౌన్లో ఉన్నటువంటి సరుకులు పాడైపోవటము, ఇతర విషయ వ్యవహారాలలో తీవ్రమైనటువంటి నష్టాలు వాటిల్లినప్పటికీ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోగలుగుతాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. టెంపరీగా రిపేర్లు జరిపించి ఇవన్నీ కాస్తంత డ్యామేజ్ అయిన వస్తువులు డిస్కౌంట్ రేట్లో ఇస్తామని ఏదో ఒక విధంగా దాన్ని మలిసి మీ యొక్క వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఫలితాలను సంప్రాప్తించగలుగుతారు. ప్రస్తుత బయట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మీరు వ్యూహాలు వేయటము, దానికి తగినటువంటి అనుచర గణాన్ని మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నష్టం ఏదైతే కంటికి కనిపిస్తుందో అది నష్టంగా కాక మంచికి దారితీస్తుంది. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన శ్రద్ధ అవసరము. వాహనం నడిపే విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. ఎదుటివారి నిర్లక్ష్యం వలన మన వాహనం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని తాలూకు ఖర్చులు మన మీద పడబోతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. వీలైతే సెల్ఫ్ డ్రైవింగ్కి కొన్నాళ్ళు దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయోజనాలు చేతి దాకా వచ్చి చేయి దాటి వెళ్ళిపోతున్నట్లయితే మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు పరిపూర్ణంగా మీ చేతికి అంది వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ప్రేమించినటువంటి వ్యక్తులతో అపశృతులు ఏర్పడవచ్చు. కొన్ని కారణాల నిమిత్తం, కుటుంబంలో కొన్ని అవసరాల నిమిత్తం వాళ్ళ యొక్క రికమెండేషన్స్, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్, దాని నిమిత్తం కొన్ని మార్పులు తీసుకురావాలి అన్న ఆలోచనలు మీకుంటాయి. ఇదే విషయాన్ని అవతల వ్యక్తికి తెలియజేస్తారు. పెళ్లి కాకముందరి నుంచే డామినేషనా, నా మీద ఆధిపత్యమా, ఈ రకమైనటువంటి ఒత్తిడి, ఈ రకమైనటువంటి ఆలోచనలు నా మీద రుద్దే ప్రయత్నం చెయ్యొద్దు, ఇంతటితో మనం విడపడిపోదాము, ఈ రకమైనటువంటి ప్రభావం ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దైవ కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అవకాశం ఉన్నవారు మంత్ర సాధన ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కార్యానుకూలత కూడా ఏర్పడుతుంది. దీనికి తగినటువంటి గురువులు కూడా మీకు లభిస్తారు. వాళ్ళ ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు మీకు సంప్రాప్తిస్తాయి. వ్యాపార క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించండి. అవకాశం ఉన్నవారు ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రతిరోజు పూజించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేస్తున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలని
దక్కించుకోగలుగుతారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడటము, వ్యాపార నిమిత్తము కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఎన్నో రకాల ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. కొంతమంది ద్వారా మంచి ప్రయోజనాలని, విషయాలను తెలుసుకోగలుగుతారు. ఒక మాధ్యమం ద్వారా మనం అమ్మలేనప్పుడు మరొక మాధ్యమం ద్వారా అయినా మనం ప్రచారం చేసుకొని అమ్ముకోగలుగుతామన్న విషయాల గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు మంచివాళ్ళు అయినందువలన పనులలో పురోగతి కూడా తొందరగా కనిపిస్తుంది. వ్యాపార నిమిత్తం నష్టాలు రాకుండా క్రితం వచ్చినటువంటి నష్టాలని రెక్టిఫై చేసుకునే విధంగా మీ ఆలోచనలు, మీ శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఫలితాలు కూడా అదే విధంగా అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి వార్తను వినగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఉద్యోగం ఇస్తాము రమ్మనమని పిలిచి 10 రోజులో 20 రోజులో పని చేయించుకొని ఇప్పుడు మాకు మీరు అవసరం లేదని పంపించేసేవారు ఎక్కువగా తారసపడుతుంటారు. పెట్టుబడులు పెట్టుకోలేక, స్థిరత్వం లేక మానసిక అలజడి కలిగి ఉంటారు. తిరుగు ప్రయాణం చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సొంత ఇంటికి వస్తే ఎవరు అవమానిస్తారని, అవహేళన చేస్తారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. అలా మనల్ని అవహేళన చేసేవాళ్ళు మన వాళ్ళు కాదు. కానీ మన వాళ్ళు కాబట్టే కదా మనం అక్కడ ఉన్నాం, కష్టపడుతున్నామంటే వాళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చేసి వాళ్ళతో ఉంటే వాళ్ళకి మనకి సంతోషంగానే ఉంటుంది. పిల్లలు ఈ మధ్యకాలంలో విపరీతంగా అవస్థలు పడుతున్నారమ్మా. విదేశాలలో ఉద్యోగాలు లేవు, తినటానికి ఉండటానికి లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఇంటికి నోరారా పిలవండి. కష్టమో నష్టమో కష్టసుఖాలలోనే కదా కుటుంబం ఐకమత్యంగా ఉండాలి. అన్ని బాగున్న రోజు కలిసున్నా ఒకటే, కలిసి లేకపోయినా ఒకటే. ఇది నా దృష్ట్యా చెప్తున్న విషయము. కష్టంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆదరించండి. మీరు విదేశాలలోనే ఉండాలి అన్న మాటలు ఏమీ వద్దు. ఎక్కడ ఉన్నా కూడా మనం ఉద్యోగం చేసుకోగలుగుతాము. ఎటొచ్చి అక్కడ అవకాశాలు లేవు. ఇక్కడికి రాగలిగితే ఏదో ఒక ఉద్యోగం చేసుకోగలుగుతారు, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు మీరు మోయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీ పనే కాక మీ పక్క వాళ్ళ పనులు కూడా మీరు చేయవలసినటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవి దేవాలయంలో ప్రతిరోజు కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. అమ్మవారి స్తోత్రపారాయణ చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని సందర్భాలలో మనం చెయ్యాలో లేదో, వెళ్ళాలా లేదా, మనకు కరెక్ట్ అవునా కాదా అన్న రకమైనటువంటి ఆలోచనలు, సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది. ఒకసారి అమ్మవారి స్తోత్రపారాయణ చేయండి. ఆ తరువాత నిర్ణయాలు, మీలో వచ్చే మార్పులని మీరు గ్రహించుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి లోపాలు ఏర్పడటం వలన ఆఖరి నిమిషంలో మార్పులు అత్యధికంగా ఏర్పడతాయి. ఊర్లో ఏ సమస్య వచ్చినా అది మీకు కూడా సమస్యగానే పరిణమిస్తుంది. ఇదెక్కడ విచిత్రం రా బాబు అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. నా పనేదో నేను చేసుకుంటే బాగుంటుంది, నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి కదా అన్న మీ ఆలోచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండటము, పోస్ట్ పోన్ అవుతూ ఉండటం అనేది సంభవిస్తుంది. దూర ప్రాంతాల నుంచి అనుకోనటువంటి వార్తలు వినటం కాస్తంత మానసిక ఆందోళనకి, భాగోద్వేగాలకి కారణమవుతుంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డదన్నట్టు మనం ఉన్న పరిస్థితే బాలేదు. దీని మీద కొంతమంది బాధ్యతలు కూడా మనం ఎలా తీసుకోగలుగుతాము, అవి మనం సక్రమంగా చేయలేము కదా అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. కీలకమైన సందర్భాలలో సహోదర సహోదరి వర్గాన్ని సహాయం ఆశిస్తారు. వాళ్ళ ద్వారా ప్రయోజనాలని
ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొన్ని బాధ్యతల నిమిత్తం వాళ్ళ యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు, మాటలు, సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన బరువు బాధ్యతలను అందుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల నోరు మోయించడానికి కూడా మీరు ఈ బాధ్యతల్ని స్వీకరించడం అనేది సంభవిస్తుంది. మన పరపతి పెరగాలి, మన పలుకుబడి పెరగాలి, మన ఆధిపత్యం అనేది సుస్పష్టంగా కనిపించాలి. కాబట్టి నేను పదింతలు పనిచేస్తేనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు కూడా మరింతగా పెరుగుతాయి. కొంతమందితో కీచులాట అనివార్యంగా పరిణమిస్తుంది. మీకేమాత్రం ఉద్దేశం లేదు, కాస్తంత దూరంగానే ఉందాము, అనవసరమైనటువంటి గొడవలు మనకు అక్కర్లేదన్న విధంగా మీ యొక్క ప్రవర్తన, ఆలోచనలు ఉన్నప్పటికీ కావాలనే మీ దగ్గరకు వచ్చి మరి గొడవలు ప్రారంభించే వాళ్ళు తారసపడతారు. సాధ్యమైనంత వరకు ఇంకొక వ్యక్తిని మీ దగ్గరే ఉంచుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము. గ్రహించి మెలగండి. దూర ప్రాంతం నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. ఈ రకమైనటువంటి వాతావరణంలో రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, మన భూములు కొన్ని అమ్మకానికి పెట్టాము, ఇప్పుడు ధర పలుకుతుందో లేదో, ఎవరైనా కొంటారో లేదో, మధ్యవర్తులు కూడా అందుబాటులో లేరు అన్న నేపథ్యంలో ఉన్న ఆలోచనలలో నుంచి మంచి శుభవార్త వినగలుగుతారు. ఒకానొక సందర్భంలో మంచి వ్యక్తులు వచ్చారు, వెనువెంటనే కొనుగోలు చేస్తామన్నారు అన్న ఈ రకమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు. రాబోయే రోజుల్లో ధనం చేతికి రాబోతుందన్న వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో ప్రతిరోజు అమ్మవారికి అర్చన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. రుణ సంబంధమైన బాధలు అధికంగా ఉన్నప్పుడు అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి. రుణ బాధల నుండి విముక్తి చెందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని ఏర్పరచుకోగలుగుతారు. కొంతమంది ద్వారా మీరు చేసే ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మీరు వెళితే పనులు కావన్న విషయాన్ని గ్రహించుకొని మీ వాళ్ళని పంపించడము, వాళ్ళ ద్వారా అప్లికేషన్లు పెట్టించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. టెంపరరీ వర్క్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. టెంపరరీ కాంట్రాక్ట్లు అందుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మనం కష్టపడదాము, మన ప్రయత్నం మనం చేద్దాము, ఏదైతే టెంపరరీగా వచ్చిందో అది పర్మనెంట్గా మారుతుంది కదా అన్న ఆలోచనతో ముందడుగు వేయగలుగుతారు. ప్రస్తుత పరిస్థితుల నిమిత్తం వచ్చే ఆదాయం మనకున్న ఖర్చులకి సరిపోతుంది కదా అన్న ధైర్యాన్ని కనబరచగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. పానీయాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి. సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడము, ఆర్థికంగా కృంగిపోతున్నప్పటికీ రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయి. మంచి శుభవార్తను వినగలుగుతాము, ఆదాయాన్ని అందుకోగలుగుతాము అన్న పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ప్రారంభించాలి, విజయాన్ని సాధించాలి అని అనుకున్న పనులు అర్ధాంతరంగా ఆపివేయటము, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడం అనేది సంభవిస్తుంది. నకిలీ వస్తువులతో ఇబ్బందులు పడతారు. అవగాహన లేనప్పుడు ఎవరినైనా మీతో కూడా తీసుకొని వెళ్ళండి, దీని ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. ఊహించినటువంటి మార్పుల కారణంగా వైద్య పరీక్షలు, ధనం ఖర్చయ్యే విధంగా
పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నవారికి, సంఘ సేవ కార్యక్రమాల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, విశేషమైనటువంటి ప్రజాదరణని అందుకోగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొంతకాలంగా మనల్ని ఎవరు గుర్తించడం లేదు, మనం చేస్తున్న కష్టం అంతా కూడా వృధాగా పోతోందన్న బాధ ఈ రోజున తొలగిపోతుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థలాల అమ్మకాల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి శుభవార్తని వినగలుగుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయ అధికారుల ద్వారా మంచి లాభాలను, ప్రయోజనాలను, ధనాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని, అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ లలితా పరమేశ్వరి దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. పారాయణ చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. శ్రీ విజయ దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కాలం అంతంత మాత్రపు ఫలితాలే అందించటం నిరాశ, నిస్పృహకి కారణమవుతుంది. మనం పడే కష్టం మాత్రం 150% ఉంటుంది. ఫలితం మాత్రం 50% చేతికి అంది వస్తుంది. ఎవరు చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం కష్టపడి కొన్ని ప్రాజెక్టులని గట్టెక్కించటము, ఎవరు చేయనంత విధంగా మనం శ్రమించి పనులు చేసినప్పటికీ పై అధికారుల ద్వారా మెప్పుని పొందలేనటువంటి పరిస్థితులు, ప్రయోజనాల ఆఖరి నిమిషంలో చేయిదాటి వేరొకరికి వెళ్ళటం మానసికంగా కృంగదీసే అంశంగా మారుతుంది. ఎన్నోసార్లు ఈ విధంగా జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి నాకే ఎందుకు తరచుగా ఏర్పడుతుంది అని భావోద్వేగాలకు గురవుతారు. దూర ప్రాంతాల నుంచి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో వస్తువులకు సంబంధించినటువంటి రిపేర్లు మళ్ళీ కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడవచ్చు. ఒకసారి తీసుకున్నాము, మనకు అది సరిపోతుందిలే అని అనుకోవటము, ఇది మళ్ళీ సరిపోవటం లేదు, మళ్ళీ ఇంకొకటి కొనుగోలు చేయాలి. ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా ఇంట్లో ఉన్న వారికి సంతృప్తి అనేది లేదు. మనం ఏది కొనిస్తే అది వాడుకొని ఉండొచ్చు కదా, లేదు దీనికన్నా మంచిది కావాలి, లేదు దీనికన్నా ఇంకా మంచిది కావాలి. ఈ రకమైనటువంటి ఆశాజీవుల వలన మీరు ఎక్కువగా ఇబ్బందులు పడటము, మాటలు, విమర్శలు ఎదుర్కోవటం అనేది సంభవించవచ్చు. ఏది ఏమైనప్పటికీ అక్కర్లేని ఖర్చులకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఆడంబరమైనటువంటి జీవితాలు మనకెవ్వరికీ అవసరం లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని ఉండగలిగితే అందరం బాగుండగలుగుతాము. ఈ సూత్రాన్ని నమ్మగలిగితే ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి మంచి మార్పులు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు చేయాలనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తరచుగా ప్రయాణాలు చేయటము, వైద్యులను కలవటము, కొంతమందికి ఆరోగ్య పరీక్షలు చేయించడము, వాళ్ళ నిమిత్తము మీ చేతిలో ఉన్న ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు మీకు డబ్బులు ఇస్తాము, ముందర మీరు డబ్బులు అడ్డం పెట్టండి, ఈ రకమైనటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర డబ్బులు లేనట్లయితే 2 అడుగులు వెనక్కి వేయండి. నా దగ్గర లేవు, మీరిస్తే నేను చేయించగలుగుతాను అన్న ఆలోచన, చిన్న మాట నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏదో ఇస్తామన్నారు కదా అని మీరు పర్సనల్ లోన్సు, నగలు తాకట్టు పెట్టి రుణాలను మాత్రం చేయవద్దు. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని,
అమ్మవారి నామాలను క్రమం తప్పకుండా చదవండి. చిన్నపిల్లల చేత అమ్మవారికి కీర్తనలు పాడించండి. తద్వారా మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇది గ్రహించండి. మార్పు అంటే ఏదో డబ్బులు రావటము, లేదా ఒక ఇంటికి 10 ఇళ్ళు కొనుక్కోవటం, ఈ రకమైన మార్పు కాదు. మనం అద్దింట్లో ఉన్నా కూడా సంతోషంగా ఉండటం, మానసిక వికాసం ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము. ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. బాలపూజ చేయగలిగితే అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. అవకాశం ఉన్నవారు 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయసు గల పిల్లలను చేరదీసి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకు కావలసినటువంటి పదార్థాలను వండి వాళ్ళకి తినిపించండి. బలవంతం మాత్రం చెయ్యొద్దు. ఆఖరణ వాళ్ళ ఆశీర్వచనం అత్యంత ముఖ్యమైనదన్న విషయాన్ని గ్రహించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి. మొదట్లో కాస్తంత నెమ్మదిగా ఉన్నప్పటికీ పోను పరిస్థితుల్లో మార్పులు రావటం కాస్తంత మానసిక ఆనందానికి, ధైర్యానికి కారణమవుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచూ అనారోగ్యాలు ఏర్పడే విధంగా ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. రుణ సంబంధమైన బాధలు ఎక్కువగా ఏర్పడతాయి. మీకన్నా ఎక్కువ అప్పు చేసిన వాళ్ళని వాళ్ళు ఏమీ అనకపోవటం, వాళ్ళకన్నా మీరు ఎంత తక్కువే తీసుకున్నప్పటికీ తరచుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఈ విచిత్రాన్ని, ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరు జీర్ణించుకోలేరు. ఎన్నో సందర్భాలలో మన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు జరిపించాము, ఎంతో మందికి విరాళాలు అందజేశాము. అవన్నీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళాయి? ఈ రోజున నా కష్టం వస్తే ఎవరు నన్ను ఎందుకు ఆదుకోవటం లేదు? ఈ రకమైన ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అపాత్రదానం చేశామన్న అపోహల బారిన పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రస్తుత గోచార రీత్యా ఫలితాలు మంచిగా లేనందువలన, ప్రతికూల ప్రభావం వలన ఈ రకమైన మార్పులు ఉన్నాయి. అంత మాత్రమే. కొన్ని కార్యక్రమాలు చేసుకోగలిగితే మళ్ళీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దసరా నవరాత్రులలో అమ్మవారి పూజాది క్రతువులు జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో కొంతమంది ప్రవర్తన చాలా విచిత్రంగాను, పెడదవ పట్టినటువంటి విషయంగాను గ్రహించగలుగుతారు. నెమ్మదిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళను ఒక దారిలో పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళలో రవ్వంత మార్పు కూడా మీరు చూడలేరు. ఆర్థిక పురోగతి కోసం, సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు తరచూ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. రిపేర్లకు సంబంధించినటువంటి ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. 10 రూపాయలు అవ్వవలసిన చోట 25 రూపాయలు ఖర్చు అవ్వటం చాలా బాధకి, దిగులుకి కారణమవుతుంది. కానీ చేసేదేమీ లేదు. పరిస్థితులు ఇలానే ఉన్నాయి. తప్పనిసరిగా మనం రినోవేషన్ అనేది చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్న నేపథ్యంలో రుణాలు తీసుకొని మరి కొన్ని రిపేర్లు చేయించడం అనేది సంభవిస్తుంది. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఆఖరి నిమిషం వరకు కాస్తంత ఉత్కంఠ నెలకొంటుంది. పనులు అవుతాయో లేదో, జరుగుతుందో లేదో అన్న ఆందోళన కలిగి ఉంటారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. బాల పూజ చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని మార్పులు ఏర్పడినప్పటికీ వాటి ద్వారా మీకు నష్టం ఏమాత్రం కలగదు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ పేరు, పలుకుబడి, ప్రతిష్టలు
మరింతగా పెంచుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. రుణ సంబంధమైనటువంటి బాధలు పెరుగుతున్నప్పటికీ సాధ్యమైనంత వరకు వాటిని చెల్లించే దిశగా మీ ఆలోచనలు, ప్రణాళికల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురాగలుగుతారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, వాళ్లకు వస్తున్నటువంటి ఆదాయాన్ని రుణాలని చెల్లించే దిశగా మీరు మళ్లించడం అనేది సంభవిస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గృహ సంబంధమైనటువంటి ఖర్చులు, వ్యాపార స్థలాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని అనివార్య కారణాల వలన రిపేర్లు, ఇతరితర విషయాలు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడెక్కడో వరదలు వచ్చాయి, నీళ్లతోటి నిండిపోయింది కదా, కాబట్టి మనకేం ఇబ్బంది లేని మీరు అనుకోవద్దు. మనం ఉన్న చోట చుక్క నీరు లేకపోయినా కూడా ఏదో ఒక రకంగా మన ఖర్చు అనేది ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వాటంతట అవే పాడైపోవటము, తరచుగా రిపేర్ల బారిన పడటము మనకి ఏదో ఒక రకమైనటువంటి సమస్యగా మారి రిపేర్లకి, రెనోవేషన్లకి, గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. దేన్ని కూడా అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యంగా ప్రవర్తించద్దు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి భద్రత అవసరము. జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడవచ్చు. వైద్య పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఔషధ సేవనం చేయండి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అభద్రతాభావం ఉన్నప్పటికీ ప్రారంభించాలనుకున్నటువంటి విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని దేవుడి మీద భారం వేసి ప్రారంభిస్తారు. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీరు ఊహించినది ఒక స్థాయి రిజల్ట్ అయితే అది మరొక స్థాయి మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేది మీకు ఆశ్చర్యం కలిగించే విషయంగా కూడా పరిణమిస్తుంది. ఏదో ఒక రోజు మనం కొంతమంది పట్ల మనకున్నటువంటి బాధ్యతలను పరిపూర్ణంగా నెరవేర్చాలి. వాళ్ళ అవసరాలకు తగినటువంటి ధనాన్ని, ధాన్యాన్ని మనం సమకూర్చాలి అన్న ఆలోచనలు మరింత ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుతూ ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించగలిగితే ఎన్నో రకాల మంచి పరిస్థితులు మనకి సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఏదైనా కార్యక్రమము, పూజ లేదా రెమెడీ పిల్లలకు బదులుగా మనం చేసుకుంటే వాళ్లకు వర్తిస్తుందా అంటే అది ఒక అరటినార ఒత్తులతో చేసిన దీపారాధన మాత్రమే. పిల్లలు పూజ చేయకపోయినా పిల్లలకి మంచి జరిగే విధంగా సహకారాన్ని అందిస్తుంది. ఈ యొక్క రెమెడీ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇతరితర రెమెడీలు ఏవైనా కూడా ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది. ఇది గ్రహించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంతమంది పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ మొహం చూడటము, వాళ్ళతో మాట్లాడటము మీకు ఏమాత్రం నచ్చదు. మీ కోపము, ద్వేషము తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఎన్నో సందర్భాలలో తీవ్రమైనటువంటి నష్టము, భాగోద్వేగాలకు మనం గురయ్యాము. వాళ్ళ వలన మనకి డిప్రెషన్ అనేది ఏర్పడింది. మన జీవితం సజావుగా సాగుతోంది అని అనుకున్నప్పుడల్లా వీళ్ళు రావటము, వీళ్ళు ఏదో ఒకటి చేయటము, దాని ద్వారా మనం ఇబ్బంది పడటము, ఈ రకమైనటువంటి పరిస్థితులకి ఇంతటితో అడ్డుకట్ట వెయ్యాలి, స్వస్తి చెప్పాలి అని తీవ్రమైనటువంటి గొడవలకి, వాగ్వివాదాలకి వెళ్ళే ఆలోచనలు, సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు మంచి ఫలితాలను అందజేస్తాయి. వాహన క్రయ విక్రయాలలో, భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ప్రస్తుత పరిస్థితులు బాలేదు, డిమాండ్ లేదు, ఎవరు చూడట్లేదు,
కొనుక్కోవట్లేదు అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ దైవానుగ్రహంతో అనూహ్యంగా మీ పనులు మాత్రం ముందుకు వెళతాయి. మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఆశ చూపించి కొద్దిపాటి ధనాన్ని మీరు ముందుగా మాకు ఇవ్వాలి, ఆ తర్వాత మీ ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాము అని ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలకి మనుషులకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. వీళ్ళ ద్వారా మీరు మోసపోవడము, నష్టపోవటం అనేది జరుగుతుంది. ఊహించిన స్థాయిలో వ్యాపారం పుంజుకోకపోవటం కాస్తంత మానసిక ఆందోళనకి, ఆవేదనకి కారణమవుతుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం కొన్ని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీడియా పరమైనటువంటి ప్రచారాలు, ఇతరితర వాణిజ్య సంబంధమైనటువంటి ప్రచారాల ద్వారా మంచి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. అందరికన్నా కూడా కొన్ని నిర్ణయాలను, కొన్ని ప్రకటనలను ముందుగానే చేసుకోగలిగి మంచి ప్రజాదరణని సంపాదించుకోగలుగుతారు. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వస్తున్న ఆదాయానికి సరి సమానమైన ఖర్చులు కళ్ళెదురుగుండా కనపడటం కాస్తంత నిరాశకు గురి చేసే అంశమైనప్పటికీ ఈ మాసం మాత్రం మనం రుణాలు తీసుకోనవసరం లేదు. వస్తున్న ఆదాయం ఉన్న ఖర్చులకి, ఇన్స్టాల్మెంట్స్కి సరిపోతుంది కదా అన్న తృప్తితో ముందడుగు వేయగలుగుతారు. మీరు ఊహించినటువంటి ఎన్నో విషయాలు మీకు తారసపడతాయి. ధనలాభం, వస్తులాభం, గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. లబ్ధి కూడా ఎడిషనల్గా పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు కార్యాలయంలో ఏర్పడతాయి. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తాత్కాలికంగా ఆయా పదవుల నుంచి పక్కకి తప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది టెంపరరీ పరిణామం అయినప్పటికీ మీ మానసిక ఆనందం మాత్రం వెల్లివిరుస్తుంది. కొంతకాలమైనా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, మన పనులు మనం సజావుగా చేసుకోగలుగుతాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధిత అంశాలు అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడుల కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, మీటింగులు, ఇతరితర వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. భూముల క్రయ విక్రయాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు అమ్మవారికి ప్రథమ తాంబూలం పొడిని నివేదించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కార్యాలయంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. చేస్తున్న వాళ్ళకే మరీ పని ఇవ్వటము, చెయ్యని వాళ్ళని అలానే వదిలేయటము మీకు కాస్తంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ వాస్తవిక పరిస్థితిలో మీరు పనులు చేయగలిగే సమర్థులన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారన్న విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అవతల వాళ్ళకి చెప్పటం లేదు, అవతల వాళ్ళు చేయటం లేదంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు, వాళ్ళు చేతకాని వాళ్ళు అన్న విషయము ఆమోద ముద్ర అధికారులే వేశారన్న విషయాన్ని గ్రహించండి. అక్కర్లేనటువంటి ఆలోచనలకి ఎట్టి పరిస్థితుల్లో నాందులు పలకద్దు. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలని ప్రదర్శించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. కొత్త ప్రయోజనాలని అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా మంచి ఆదరణ, ఆప్యాయతని, కొన్ని సందర్భాలలో మీరు సహాయం అడిగితే అవతల వాళ్ళు కాదనకుండా చేసే విధంగా మంచి పేరుని, నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీద మీరు కేంద్రీకరించండి. నెగిటివిటీ మాత్రం ఖచ్చితంగా తీసేయండి. అనుకున్న కార్యక్రమాలు మెల్లగా నడవవచ్చు, కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం పూర్తవుతాయి. మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా దొర్లుతుంటాయి. అప్రమత్తంగా ఉండండి. కొన్ని ప్రాజెక్టుల నిమిత్తం, మీరు చేసే పనుల నిమిత్తం టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటము, సకాలంలో కరెక్ట్ సమయానికి సమాచారం అందక
ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఆఖరి నిమిషంలో మార్పులు వచ్చే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో నెమ్మదిగా పురోగతిని సాధించగలుగుతారు. రుణ బాధలు పెరుగుతుంటాయి. కొన్ని స్థలాలను పొలాలను అమ్మివేసి ఈ రుణ బాధల నుంచి బయటపడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఎక్కువగా మీ యొక్క స్థలాలను స్త్రీమూర్తులు కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద సుస్పష్టంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులలో మార్పుల్ని తీసుకొచ్చే స్థాయిలో ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా కొన్ని కార్యక్రమాలను మాత్రం సజావుగా సాగిపోవాలన్న విధంగా మీ ఆలోచనలు, మీ యొక్క గట్టి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి. ఏదో ఒక విధంగా చికాకు కలిగించాలి, ఆటంకాలు ఏర్పరచాలని కొంతమందిలో వస్తున్న ప్రవర్తన తీరు మార్పులను మీరు సుస్పష్టంగా గమనించగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. దైవానుగ్రహం కోసం ఎంతగానో పరితపిస్తారు. మంత్రం పొందాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. పూర్వం తీసుకున్న మంత్రాలకు సంబంధించి నిష్ఠతో కొన్ని కార్యక్రమాలను ప్రతిరోజు దినచర్యలో కేటాయించాలని మంచి నిర్ణయాలకి కట్టుబడగలుగుతారు. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు, చెడు పట్ల వాళ్ళు బానిసలవ్వటం మీకు ఏమాత్రం నచ్చదు. కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పించి రీహాబిలేషన్ సెంటర్కి తీసుకెళ్ళైనా వాళ్ళని నిలబెట్టుకోవాలన్న ఆలోచనలు, నిర్ణయాలను చేయగలుగుతారు. కొంతమందితో ఈ విషయం అయ్యి అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పటికీ మంచి నిర్ణయానికి అందరి ఆమోదముద్ర అవసరం లేదు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ లలితా సహస్రనామాలను పఠించండి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. మీరు చేయాలనుకున్నటువంటి పనులలో తరచుగా టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటము, కింది స్థాయి ఉద్యోగస్తులు, పరిచారకులు సకాలంలో పనులు చేయక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తరచుగా ఎదుర్కొంటారు. కష్టమో నష్టమో మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్ముకొని మీరే అత్యధికంగా శ్రమించడం అనేది జరుగుతుంది. కొన్ని మంచి విషయాలకు ఆస్కారం అవుతుంది. రుణబాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణ విముక్తి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రజాదరణ ఎక్కువగా కలిగినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మంచి ఆలోచనలను, నిర్ణయాలను చేయగలుగుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయ నాయకులతోటి మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. దూరపు దృష్టితో కొన్ని నిర్ణయాలను, ఆలోచనలను చేసి వెనువెంటనే దానికి తగినటువంటి విషయాలను, ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇప్పటికిప్పుడు మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా మనకి ప్రయోజనాలు కనపడకపోవచ్చు, కానీ ఉత్తరుత్తర మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. అమ్మటం ఇష్టం లేనప్పటికీ కొన్ని కారణాల నిమిత్తం ఖచ్చితంగా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో కొంతమందికి మన మొహం చూపించలేనటువంటి పరిస్థితులు కొన్ని విషయాల రీత్యం ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ మన కుటుంబం మనకు అండగా నిలబడుతుంది అన్న ఈ వాస్తవాన్ని గ్రహించి మీ తరపు నుంచి ఏవైతే నిజాలు తెలియాలో అవి తెలియపరిచే ప్రయత్నం చేయండి. మంచో చెడో ఏదైతే జరిగిందో అది మీ నియంత్రణలో మాత్రం లేదు కదా. వ్యాపారం చేస్తాము, నష్టాలు రావాలని ఎవరు అనుకోం కదా. లాభాలు వస్తాయి, అవి రాకూడదని మనం అనుకోం కదా. పరిస్థితులు బాలేదు, తారుమారయ్యాయి, అనుకోనటువంటి ప్రమాదాల కారణం వలన, అనుకోనటువంటి అపశృతుల కారణం వలన మనకు నష్టం వాటిల్లింది.
కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మన ఇంట్లో వాళ్ళకి తెలియజేయగలిగితే, నిజాలు మన నోటి వెంట వింటే వాళ్ళకు మనస్తృప్తి కలుగుతుంది. వేరే వాళ్ళ నోటి నుంచి ఏవి వచ్చినా కూడా అవన్నీ అవాస్తవాలే. అందులో సగం పైగా అబద్ధాలు ఉంటాయి. వాటికి మనం ఎక్కువగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది గ్రహించి మీ ఆలోచనలో మార్పులు తీసుకురండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం, రుణాల నిమిత్తం ఉన్న ఆస్తులను అమ్మే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నది రూపాయి పావలా అయితే రూపాయికే కొనుక్కునే వాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు. చేసేదేమీ లేక నిండా అప్పుల్లో మునిగిపోయి తినటానికి తిండి లేక ఇతరితర ఎన్నో రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఇరుక్కునే కన్నా వచ్చిన రూపాయి కళ్ళకద్దుకొని తీసుకుందాము, దైవానుగ్రహంతో ఇదే ₹1,00,00,000 అవుతుంది అన్న ఆలోచనలతో ముందడుగు వేసి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో అమ్మవారికి ఎరుపు ఒత్తులతో దీపారాధన సమర్పించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆలోచనలో మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఒక నిర్ణయానికి కట్టుబడలేనటువంటి పరిస్థితులు తరచుగా సంభవిస్తాయి. ఆలోచనలు మంచిగానే ఉంటాయి, కానీ పరిస్థితుల రీత్యా మాత్రం ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకోవటము, అప్డేట్ అవ్వటం అనేది సంభవిస్తుంది. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వాములతో తీవ్రమైనటువంటి వివాదాలు, వాగ్వివాదాలు, చర్చలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో డెవలప్మెంట్ లేదు, మనం ఈ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఈ మార్పుల్ని తీసుకొద్దాము అని మీరు సూచించడము, వాళ్ళకు అవేమీ అవసరం లేదు, ఇప్పుడు నడుస్తున్నటువంటిది చాలు కదా, వచ్చిన ఆదాయం సరిపోతుంది అన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మోసగాడితనము, ఇతరితర దుర్బుద్ధులను సుస్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు. కొన్ని జాగ్రత్త చర్యలు వెనువెంటనే తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. విదేశాలలో ఉన్నవారికి ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆఖరి నిమిషంలో వస్తుందన్న ప్రాజెక్టు రాకపోవటం, ఉంటుందనుకున్నటువంటి ఉద్యోగం ఉండకపోవటము, అక్కర్లేనటువంటి గొడవలు, వాగ్వివాదాలు జరిగే విషయంగా ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. ఇంటికి తిరిగి రావటానికి మాత్రం మొహమాట పడద్దు, ఏదో అవమానంగా మాత్రం భావించద్దు. మీ ఇంటికి మీరు రావటానికి బాధపడితే మీ ఇంటికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఇది గ్రహించి మెలగండి. నేనేదో కృంగతీయాలనో నిరుత్సాహపరచాలనో నాకేమాత్రం ఆలోచన లేదు. మన పరిస్థితులు బాలేదు, మనం మన ఇంట్లో ఉందాము, మనకు మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేద్దాము. రెండోసారి ప్రయత్నం చేయడానికి భయంతో మొదట తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి బాధపడద్దు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి, భారం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది టార్చరు, హెరాస్మెంటు తట్టుకోలేక, భరించలేక ఉద్యోగం మానాలి, మరొక ఉద్యోగం వెతుక్కోవాలి అన్న దిశలో ఆలోచనలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు మంచి నిర్ణయాలు చెయ్యండి. ఎవరో ఏదో అన్నారని మనం మనంతట ఉద్యోగం మానేయటం అనేది సమంజసం కాదు. ఎవరి ప్రవర్తన అయితే బాలేదో వాళ్ళు మారాలి. ఇది గ్రహించి మెలగండి. మీకు అవకాశం ఉంది, తీరిక ఉంది కాబట్టి మీరు మాన్తారు, వేరే ఉద్యోగం వెతుక్కుంటారు. కర్మచాలక ఇంకొకళ్ళు వచ్చి ఆ స్థానంలో ఇరుక్కుంటే ఆ పిల్లను ఎవరు రక్షించగలుగుతారు? ఆవిడకి ముందు వెనకలు ఎవరైనా అండదండలు ఉన్నాయో లేదో కాస్తంత ఆలోచించి, ఎవరి ప్రవర్తనైనా బాలేకపోతే అది తీవ్రంగా ఖండించే ప్రయత్నం చెయ్యండి. ప్రత్యక్షంగా ఇవి మీ జీవితంలో లేకపోయినా పక్క వాళ్ళ జీవితంలో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా స్పందించి
మంచి నిర్ణయాలను చెయ్యండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారికి ప్రథమ తాంబూలం పొడిని నివేదించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.